2026లో ప్రపంచం అంతమవుతుందని చాలామంది చెప్తుంటే ఏంట్రా బాబు అనుకున్నా. కానీ నిన్న యూఎస్ఏ చేసిన పని చూసేసరికి అది నిజమే అనిపిస్తుంది. నిన్న మీకు తెలిసే ఉంటుంది, ఈ పాటికి యూఎస్ఏ వెనిజులా మీద దాడి చేసి ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ని ఎత్తుకుని తీసుకెళ్ళిపోయింది. అదేదో దొంగకోళ్ళు పట్టుకునే వాళ్ళగా ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేయడం ఏంట్రా బాబు, నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు అంటారు. ఇన్ని రోజులు ఏడ్చాడు కదా, వచ్చి సంవత్సరం కూడా కాల, ఇప్పటికీ పీచ్ మిఠాయి గాడు 7 దేశాల మీద బాంబులు వేసాడు. సోమాలియా, యెమెన్, నైజీరియా, ఇరాన్, ఇరాక్, సిరియా అండ్ ఇప్పుడు ఫైనల్గా వెనిజులా. ఇలా 7 దేశాల మీద బాంబులు వేసినోడికి ఎవడ్రా నోబెల్ ప్రైజ్ ఇచ్చేది అని మళ్ళీ ఏడుపు మొహం ఒకటి పెడతాడు. సరే ఇవన్నీ కాదు, అసలు ఇప్పుడు ఈ వెనిజులా మీద ఎందుకు అటాక్ చేశాడు? దానికి ఒక్కటి కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ మెయిన్ రీజన్స్ కొన్ని చెప్తాను. అవే ఆయిల్ అండ్ చైనా. మేజర్గా ఈ రెండు రీజన్స్ ఒకదానికొకటి రిలేటెడ్ కూడా ఉన్నాయి. అది ఎలాగో వీడియోలో ముందు మీకు అర్థమైంది. అండ్ మిగతా రీజన్స్ ఏంటో కూడా వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే జియో పాలిటిక్స్ కానీ, మిస్టరీస్ కానీ, అండ్ రేపు ఏరియా 51 డాక్యుమెంటరీ స్టైల్ వీడియో రాబోతుంది. అండ్ మీరు అడిగారు కదా, నేను మన కమ్యూనిటీ పోస్ట్ పెట్టినప్పుడు ఒక పిచ్చోడు గురించి కూడా అడుగుతున్నారు, తర్వాత మాట్లాడతా, అప్కమింగ్ డేస్లో చెప్తాను. ముందుంది ముసళ్ళ పండగ అని. సరే, ఆడి గురించి పక్కన పెడితే మనకి మెయిన్ ఏంటంటే ఏరియా 51 డాక్యుమెంటరీ స్టైల్ వీడియో రాబోతుంది, చూడండి రేపు. నేను ఒక 2 days అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటాను, సో అందుకే నేను మళ్ళీ జియో పాలిటిక్స్ చేయలేను. ఈ వీడియో అయితే చూడండి, మ్యాక్సిమం అన్ని పాయింట్స్ కవర్ చేయడానికే చూస్తా, ఎందుకు ఇది జరిగిందో. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు వీఆర్ రాజా. ఇవన్నీ చూసే ముందు అసలు నిన్న ఏం జరిగిందో చూద్దాం. సో నిన్న మనకి ఆఫ్టర్నూన్ టైంలో అనుకుంటా, అండ్ అలాగే వెనిజులాలో నైట్ టైం అరౌండ్ 2:01 AM యూఎస్ ఆర్మీ టాప్ టైర్ కౌంటర్ టెర్రర్ యూనిట్ అయిన డెల్టా ఫోర్స్ మెల్లగా వెనిజులాలోకి ఎంటర్ అయింది. అండ్ వీళ్ళప్పుడే ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ మొదలెట్టారు. దాదాపు 150కి పైగా ఎయిర్ క్రాఫ్ట్లు వెనిజులాలో ఎంటర్ అయ్యాయి. అండ్ అవి ఎంటర్ అయిన కొన్ని నిమిషాల్లోనే వెనిజులా మీద కోఆర్డినేటెడ్ ఎయిర్ స్ట్రైక్స్ చేశాయి. అండ్ మీరు అడగచ్చు, వెనిజులా దగ్గర ఆర్మీ లేదా ఎయిర్ డిఫెన్స్ లేదా, ఏం చేస్తున్నారు వాళ్ళు అని. వెనిజులా దగ్గర ఉన్నది రష్యాకు చెందిన S-300, మన దగ్గర ఉన్న S-400 యొక్క ప్రీవియస్ మోడల్. అండ్ ప్రజెంట్ టెక్నాలజీ కూడా పెద్దగా సరిపోదు. అండ్ సెకండ్, వెనిజులా అసలు యూఎస్ఏ నుంచి అలాంటి అటాక్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. యూఎస్ఏ ఇప్పటి వరకు వెనిజులా మీద ఇండైరెక్ట్గా చాలాసార్లు అటాక్ చేసింది. అక్కడ గవర్నమెంట్ని మార్చాలని చూసింది, అండ్ ఎకనామిక్ శాంక్షన్స్ వేసింది, అండ్ ముఖ్యంగా కాప్ వచ్చేలా చేసింది. కానీ అక్కడ ప్రెసిడెంట్ ముందు ఆ పప్పులు ఉడకల. అండ్ రీసెంట్గా కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో సిఏఏ వెనిజులా మీద కోవర్ట్ ఆపరేషన్స్ చేసింది, అవి ఫెయిల్ అయ్యాయి. అందుకే ఇది. అండ్ మీకు తెలుసా, ఇలాంటి పని హిస్టరీలో అమెరికానే కాదు, ఏ దేశం కూడా ఇంతవరకు చేయలే. ఇంతకుముందు అమెరికా ఇరాక్ మీద అటాక్ చేసి సద్దాం హుస్సేన్కి ఉరిశిక్ష చేసింది, బట్ అది అతని కంట్రీలోనే జరిగింది. అండ్ అదీ కాక ఇరాక్ మీద అమెరికా యుద్ధం ప్రకటించింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ అయినా సరే, బట్ ఇది జస్ట్ ఒక ఆపరేషన్ మాత్రమే. అండ్ ఒక దేశం యొక్క అఫీషియల్ ప్రెసిడెంట్ని అమెరికా తీసుకొచ్చింది. అండ్ దీనికి అమెరికా పెట్టుకున్న పేరు లా ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్. కానీ నిజానికి ఇది ఒక బార్బరిక్ యాక్ట్. ఒక సూపర్ పవర్ చేయాల్సిన పని కాదు. నేను పవర్ఫుల్ అండ్ నేనేమైనా చేయగలను అనే ధీమా ఈ పీచ్ మిఠాయి ట్రంప్ గారు చేస్తున్న పనులు. సరే, టాపిక్లోకి వద్దాం. వెనిజులాలోకి ఎంటర్ అయ్యాక యూఎస్ఏ చేసిన మొదటి పని వెనిజులా క్యాపిటల్ అయిన కెరాకస్ యొక్క పవర్ గ్రిడ్ని కంట్రోల్లోకి తీసుకోవడం. ఎలా జరిగిందో తెలియదు కానీ, అంటే యూఎస్ఏ రిమోట్గా దాన్ని ఆపరేట్ చేసిందా లేదా అమెరికన్ ఏజెంట్స్ ఫిజికల్గా దాన్ని కంట్రోల్ తీసుకున్నారో తెలియదు కానీ, ఈ కెరాకస్ యొక్క పవర్ సప్లైని షట్ డౌన్ చేశారు. అండ్ మీరు ఇక్కడ మ్యాప్లో కనుక చూస్తే మొత్తం 5 లొకేషన్స్లో అటాక్ జరిగింది. అండ్ ఇందులో 3 లొకేషన్స్ క్యాపిటల్ అయిన కెరాకస్లోనే ఉన్నాయి. అండ్ అందులో మొదటిది GFD మెరాండా ఎయిర్ బేస్, అండ్ దీన్నే లాక్ యాక్టోల్ అని కూడా పిలుస్తారు. అండ్ అలాగే ఫ్యూర్టే ట్యూనా అనే ఒక కీ మిలిటరీ ఫెసిలిటీ, అండ్ యాంటెనాస్ ఎల్ వాల్కన్ అనే టెలికాం టవర్స్, ఇవి కెరాకస్లో ఉండే ఏరియాస్. అండ్ వీటిని ఆనుకొని ఒక పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ మీద కూడా అటాక్ చేశారు. పోర్ట్ లా గోవైరా ఏమో ఈ కెరాకస్ ఉండే స్టేట్ అయినా మిరాండా స్టేట్ యొక్క మెయిన్ పోర్ట్. అండ్ ఈ స్టేట్ని కరేబియన్ సీకి లింక్ చేసే పోర్ట్, అండ్ అలాగే ఒక ఎయిర్పోర్ట్ మీద కూడా అటాక్ చేశారు. యూఎస్ఏ దీన్ని చాలా పెద్ద ఆపరేషన్ అంటుంది కానీ గట్టిగా 5 చోట్ల అటాక్ చేశారు. అండ్ కొన్ని సివిలియన్ బిల్డింగ్స్ మీద కూడా అటాక్ చేశారు. అండ్ ఇవేమీ పెద్ద అటాక్స్ కూడా కాదు. అయితే వీళ్ళ మెయిన్ టార్గెట్ చేసింది ఆ వెనిజులా ప్రెసిడెంట్ అయిన నికోలస్ మదురోని క్యాప్చర్ చేయడం. అండ్ ఈ ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అనేది నిన్న మొన్న స్టార్ట్ అయింది కాదు. దీనికి ప్లానింగ్ ఎప్పుడో డిసెంబర్లో మొదలైంది. ఎప్పుడైతే డిసెంబర్లో వెనిజులా మీద సిఏఏ చేస్తున్న కోవర్ట్ ఆపరేషన్లో ఫెయిల్ అయిందో అప్పుడే ఈ ఆపరేషన్ని స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళ మెయిన్ టార్గెట్ ఈ ప్రెసిడెంట్ మదురో ఎక్కడున్నాడో కనుక్కోవడం. మామూలుగా వెనిజులాలో ప్రెసిడెంట్ ప్యాలెస్ ఉంటుంది, బట్ మదురో అక్కడ లేడు. ప్రెసిడెంట్ నికోలస్ మదురో అండ్ హిజ్ వైఫ్ ఇద్దరు వేరే ఫోర్ట్లో ఉన్నారు. అండ్ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి వెనిజులా గవర్నమెంట్లోనే ఒక సీక్రెట్ ఏజెంట్ని అపాయింట్ చేశారు. అండ్ అతనే వీళ్ళ లొకేషన్ ఇచ్చాడు. అండ్ దీని తర్వాతే అటాక్ ప్లాన్ చేశారు. అండ్ ఈ అటాక్ టైంలో మదురో ఆ పోర్ట్లో ఉన్న ఒక సీక్రెట్ ఛాంబర్కి వెళ్ళాలని ట్రై చేశాడంట, కానీ వెళ్ళలేకపోయాడు. అండ్ డెల్టా ఫోర్స్ అతన్ని అండ్ అతని వైఫ్ని క్యాప్చర్ చేసింది.
అండ్ వాళ్ళని మొదట ఒక షిప్కి తీసుకెళ్లారు అండ్ అక్కడ నుంచి న్యూయార్క్కి ఫ్లైట్లో పంపించారు. అండ్ ఇందులో ఎవ్వరూ చనిపోలా అండ్ కొంతమంది యూఎస్ఏ సోల్జర్స్ అయితే కొంచెం గాయపడ్డారని పీచ్ మిఠాయి ట్రంప్ అనౌన్స్ చేశాడు. అండ్ ఇవన్నీ చేయడానికి యూఎస్ఏ చెప్పిన రీజన్స్ ఏంటి అంటే, ఒక కంట్రీలోకి దూరి ఆ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ని తీసుకురావడానికి యూఎస్ఏ చెప్పిన రీజన్స్ ఏంటి? వాళ్ళు దీన్ని ఒక యుద్ధంలా ఫ్రేమ్ చేయాల, దీన్ని కేవలం ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్ అని చెప్తున్నారు తప్ప దీన్ని ఒక యుద్ధం అని అనౌన్స్ చేయాల. అంటే ఇరాక్ లేదా ఆఫ్ఘనిస్తాన్ మీద చేసిన అటాక్లా కాదు. మరేంటి లా ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్ అంటే? లాని, చట్టాన్ని నిలబెట్టడానికి చేస్తున్న ఆపరేషన్. అంటే ఇప్పుడు వెనిజులా ప్రెసిడెంట్ మీద ఆల్రెడీ యూఎస్ఏలో కొన్ని కేసెస్ యూఎస్ఏ గవర్నమెంటే పెట్టింది. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇప్పుడు అతన్ని యూఎస్ఏకి తీసుకొచ్చామని యూఎస్ఏ చెప్తుంది. మరి ఆ ఛార్జెస్ ఏంటి? నార్కో టెర్రరిజం, కాన్స్పిరసీ. అండ్ అలాగే యూఎస్ఏలో ప్రెసిడెంట్ తన ముఠాలతో కొకైన్ సప్లై చేస్తున్నాడని రీజన్, పొజిషన్ ఆఫ్ మెషిన్ గన్స్ని అండ్ పొజిషన్ ఆఫ్ డిస్ట్రక్టివ్ డివైజెస్. అసలు ఈ రెండు రీజన్స్ ఎందుకో నాకు అర్థం కాల. వాడు ఒక దేశం ప్రెసిడెంట్ అయ్యా, వాడి దగ్గర మిషన్స్ గన్ ఉంటే మీకేమీ, డిస్ట్రక్టివ్ డివైజెస్ ఉంటే మీకేమేంటి? మీరు మీ పీచ్ పెట్టే పెత్తనం కాకపోతే. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తాను చూడండి. అదేంటంటే వెనిజులా ప్రెసిడెంట్ని తీసుకొచ్చాక వెనిజులా ప్రజలు స్ట్రీట్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారని న్యూస్ వస్తుంది. అండ్ ఇది కేవలం యూఎస్ఏ ప్రాపగాండా మాత్రమే. అది ఎలాగో మీకు వీడియోలో ముందు చెప్తాను. ఇంకా ప్రెసిడెంట్ మీద ఉన్న ఛార్జెస్ ఏంటంటే వెపన్స్ కాన్స్పిరసీ అగైనెస్ట్ ద యూఎస్. ఇరాక్ మీద ఏ రీజన్స్ చెప్పి ఆ దేశాన్ని సర్వనాశనం చేశారో అదే రీజన్స్ ఇక్కడ కూడా చెప్తున్నారు. అండ్ ఈయన ఎత్తుకెళ్ళారు సరే, ఈయన వైఫ్ సంగతి ఏంటి? ఆమెను ఎందుకు ఎత్తుకెళ్ళారంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఈయన వైఫ్ సిలియా ఫ్లోర్స్ ఒకప్పుడు వెనిజులాలో అటార్నీ జనరల్ అండ్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్. అండ్ ఈమె మీద కూడా యూఎస్ఏ శాంక్షన్స్ వేసింది. ఈమె కూడా డ్రగ్ నెట్వర్క్ని రన్ చేస్తుందనే ఎలిగేషన్స్ ఉన్నాయి. అండ్ అలాగే కొంచెం అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్లస్ ఆమె యొక్క ఇద్దరు నెఫ్యూస్ని 2022లో యూఎస్ఏ గవర్నమెంట్ డ్రగ్స్ కేసు కింద అరెస్ట్ చేసింది కూడా. ఆ తర్వాత ప్రిజనర్ ఎక్స్చేంజ్ కింద వాళ్ళని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సో ఈమెను కూడా అరెస్ట్ చేశారు. అండ్ ఇంతకుముందు ట్రంప్ గవర్నమెంట్ ఈ ప్రెసిడెంట్ మదూరో మీద దాదాపు $50 మిలియన్ బౌంటీ పెట్టింది. ఇది సింబాలిక్ బౌంటీ అయినా సరే ఒక దేశం యొక్క ప్రెసిడెంట్ మీద బౌంటీ పెట్టడం ఏంటో. అండ్ ఇప్పుడు మన ట్రంప్ తాత ఏమంటున్నాడు? యూఎస్ఏ ప్రెసిడెంట్ వెనిజులాని గవర్న్ చేస్తుందంట. అండ్ అక్కడ ఎకానమీ ఫిక్స్ అయ్యే వరకు అండ్ అలాగే అక్కడ మళ్ళీ నార్మల్ రూలింగ్ వచ్చే వరకు యూఎస్ఏ వెనిజులాని కంట్రోల్ చేస్తుంది. అయితే డైరెక్ట్గా యూఎస్ఏ నుంచి ఎవరైనా వచ్చి వెనిజులాని రూల్ చేస్తారంటే లేదు, అలా జరగదు కూడా. బట్ అలా కాకుండా వెనిజులాలో ఉండే ఒక గ్రూప్ని ఎలక్ట్ చేస్తారు అండ్ వాళ్ళు యూఎస్ఏ చెప్పినట్టు చేస్తారు. ఇప్పుడు యూఎస్ఏ డైరెక్ట్గా రూలింగ్ చేసింది అనుకోండి, అది కొలోనియలిజం అవుతుంది. లైక్ బ్రిటిష్ మన ఇండియాని ఎలా రూల్ చేసిందో అలాగా. బట్ అదే వెనిజులాలో ఒక కుక్కను పెట్టి దానికి 2-3 బిస్కెట్లు వేసి చెప్పినప్పుడల్లా తోకాడించు అని చెప్పారనుకోండి, అది డెమోక్రసీ అవుతుంది. నిజంగా చెప్తున్న గ్లోబల్ ఆర్డర్ ఒక జోక్ అనమాట. యూఎస్ఏ లాంటి దేశం పవర్లో ఉన్నంత వరకు ఇలాగే జరుగుతుంది. సో అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? యూఎస్ఏకి వెనిజులాకు ఉన్న ప్రాబ్లం ఏంటి? ఆ మెయిన్ ప్రాబ్లం ఆయిలే. అండ్ అది 1998లో స్టార్ట్ అయింది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు యూఎస్ఏ అమెరికన్ కాంటినెంట్లో ఉంది అండ్ ఇది నార్త్ అమెరికాలో ఉంటుంది. అండ్ వెనిజులా అనేది సౌత్ అమెరికాలో ఉంటుంది. ఇది కల్చరల్గా లాటిన్ అమెరికాలో ఒక పార్ట్. అంటే మెక్సికో, సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా అండ్ కరేబియన్ కలిపి లాటిన్ అమెరికా అని అంటారు. ఎనీవేస్, వెనిజులాలో ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రూవెన్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. అండ్ ఎస్టిమేట్స్ ప్రకారం దాదాపు 303 బిలియన్ బ్యారెల్స్. ప్రెజెంట్ బ్యారెల్ రేట్ దాదాపు $57 వేసుకున్నా సరే వాటి వాల్యూ దాదాపు $17.3 ట్రిలియన్. అందులో వాళ్ళు సగం ప్రైస్కి అమ్ముకున్నా సరే $8.7 ట్రిలియన్. ప్రపంచంలో యూఎస్ఏ అండ్ చైనా జీడిపిలు కాకుండా మిగతా ప్రతి కంట్రీ జీడిపి కంటే ఇది ఎక్కువ. అండ్ అలాగే అక్కడ గోల్డ్ రిజర్వ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆఫ్రికన్ కాంటినెంట్లో మేజర్ గోల్డ్ ప్రొడ్యూసర్స్ కంట్రీస్ కంటే ఇక్కడే ఎక్కువ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయని ఒక ఎస్టిమేషన్ ఉంది. వెనిజులా 1976లో తన ఆయిల్ రిజర్వ్స్ని నేషనలైజ్ చేసింది. అంటే అక్కడున్న ప్రతి ఆయిల్ రిజర్వ్ గవర్నమెంట్కి చెందుతుంది. అండ్ గవర్నమెంట్ PDVSAతో ఈ ఆయిల్ మొబిలిటీ చూసుకుంటుంది. అంటే ఈ ఆయిల్ని ఎవరు తవ్వాలి అండ్ ఎవరు కంట్రోల్ చేయాలి అండ్ ఎవరికి అమ్మాలి ఇవన్నీ PDVSA కంట్రోల్ చేస్తుంది. మరి యూఎస్ఏ పక్కనే అంత పెద్ద ఆయిల్ రిజర్వ్ ఉంటే యూఎస్ఏ ఊరుకుంటుందా? ఎక్కడో ఉన్న ఇరాక్నే వదిలిపెట్టలా, వెనిజులాని ఎలా వదిలేసుకుంటుంది? పేరుకే అక్కడ PDVSA వెనిజులియన్ ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది. బట్ ఆయిల్ యొక్క రిఫైనింగ్, షిప్పింగ్ అండ్ మార్కెటింగ్ మొత్తం యుఎస్ ఆయిల్ మేజర్స్ చెవ్రాన్, ఎక్సాన్, కొనాకో ఇలాంటి వాటికి వెళ్ళాయి. ప్రాఫిట్స్ వస్తానే ఉన్నాయి కానీ నిజానికి వాళ్ళకి రావాల్సిన ప్రాఫిట్స్ కంటే చాలా తక్కువ వస్తున్నాయి. ఎందుకంటే యుఎస్ ఆయిల్ మేజర్స్ వాళ్ళ కడుపు నింపుకొని మిగతావి వెనిజులియన్ గవర్నమెంట్కి ఇస్తున్నారు. ఇంక మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు వెనిజులా దగ్గర ఒక ఆవు ఉందనుకోండి, అమెరికా దగ్గర మిల్క్ ఫ్యాక్టరీ, ట్రక్స్ అండ్ సూపర్ మార్కెట్ రెడీగా ఉన్నాయి. పాలను రూపాయి కొని $10 సూపర్ మార్కెట్లో అమ్ముకుంది, $9 లాభం. అండ్ మిగతా ఖర్చులు పోను ఒక $5 నుంచి $6 లాభం. బట్ వెనిజులాకి రూపాయే వస్తుంది. అండ్ 1990sలో వెనిజులా గవర్నమెంట్ అమెరికా గవర్నమెంట్తో ఒక క్వైట్ డీల్ను కుదుర్చుకుంది. అండ్ దీన్ని అపెర్టురా పెట్రోలెరా పాలసీ అని అంటారు. పైకి దీన్ని ఎలా చెప్పారంటే స్టేట్ కంట్రోల్ ఆయిల్ ఇండస్ట్రీలో ప్రైవేట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని తీసుకొని రాబోతున్నాం అన్నట్టు చెప్పారు. అంటే ప్రైవేట్ అంటే వాళ్ళు కేవలం అమెరికా మాత్రమే విషయాన్ని మాత్రం చాలా తర్వాత జనాలకు అర్థమైంది, దాన్ని దాచిపెట్టారు. ఈ PDVSA మీద ఉన్న స్టేట్ కంట్రోల్ తగ్గించి వెనిజులియన్ ఆయిల్ మార్కెట్లో ఫారెన్ ఆపరేషనల్ పవర్ డామినెన్స్ని పెంచారు. అండ్ అలాగే PDVSAని పూర్తిగా స్టేట్ ఓన్డ్ గవర్నమెంట్ బాడీలా కాకుండా ఒక అటానమీలా చేశారు. లిటరల్గా యూఎస్ఏకి ఎలా కావాలో అలాగే ఉంటుంది ఈ పాలసీ.
అండ్ అప్పుడే స్టోరీలోకి ఒక పర్సన్ ఎంటర్ అయ్యారు అండ్ ఆయన పేరు హ్యూగో చావేజ్. ఇతను ఒక మిలిటరీ ఆఫీసర్. 1992లో అప్పటికి గవర్నమెంట్కి అగైనిస్ట్గా ఒక కాప్ని నడిపించాడు. దానికి రీజన్ గవర్నమెంట్లో ఉన్న అవినీతి అండ్ అక్కడ కేవలం 2 పార్టీసే ఉంటాయి అండ్ అందులో 2 కూడా అవినీతికి మారుపేర్లో ఉన్నాయి. ప్రజలు అల్లాడిపోతున్నారు. సో 1989లో వెనిజులియన్ ప్రెసిడెంట్ అయిన ప్రెసిడెంట్ కార్లోస్ ఆండ్రెస్ పెరెస్ ఐఎంఎఫ్ బ్యాక్డ్ ఆస్టెరిటీని ఇంపోజ్ చేశాడు. అంటే అక్కడ గవర్నమెంట్ ప్రెసిడెంట్ పాకిస్తాన్లో అడుక్కుతింటుంది అండ్ దానికి ఐఎంఎఫ్ లోన్స్ ఇవ్వడానికి కొన్ని కండిషన్స్ పెడుతుంది కదా, ఆ కండిషన్స్ని ఇంపోజ్ చేశాడు. అండ్ దాంతో అక్కడ అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉన్నా సరే అక్కడ కూడా ఆయిల్ రేట్లు పెరిగాయి, ట్రాన్స్పోర్ట్ ఫేర్ పెరిగింది, సబ్సిడీస్ తగ్గిపోయాయి అండ్ ప్రజల దగ్గర మనీ మూవ్మెంట్ ఆగిపోయింది. ప్రజలు పేదరికంలోకి వెళ్తున్నారు. సో అప్పుడే ప్రజలు ఇంకా తట్టుకోలేక తిరుగుబాటు చేశారు. కెరాకస్లో ప్రజలు రైట్స్ చేస్తుంటే గవర్నమెంట్ మిలిటరీని పంపించి వాళ్ళని అదుపు చేయమని చెప్పింది. లిటరల్గా అక్కడ ప్రజల్ని మిలిటరీ పవర్తో అణిచేయాలని చూసింది. అందులో భాగంగా కొన్ని వేల మంది సామాన్య ప్రజలు చనిపోయారు. అండ్ ఇది యంగ్ ఆఫీసర్స్ లైక్ చెవేజ్ లాంటి వాళ్ళకి నచ్చలా. అప్పుడు చెవేజ్ చాలా యంగ్ అండ్ అతను ఒక చరిస్మాటిక్ పర్సన్ అండ్ అంతేకాకుండా ఒక నేషనలిస్ట్ యాంటీ కరప్షన్ ఆఫీసర్. సో అతను అక్కడ గవర్నమెంట్ని తీసేయాలి అని అనుకున్నాడు అండ్ మిలిటరీ కాప్ని స్టార్ట్ చేశాడు. కెరాకస్ అండ్ మెరాకేలని కంట్రోల్లోకి తీసుకుని రేడియోస్ అండ్ న్యూస్లలో వాళ్ళ కొత్త రిజిమ్ని అనౌన్స్ చేయాలని అండ్ అలాగే ప్రెసిడెంట్ని పట్టుకోవడం కానీ చంపేయడం కానీ చేయాలని డిసైడ్ చేసుకున్నారు. బట్ అతను ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లేలోపు అక్కడ వెనిజులియన్ ట్రాఫిక్ అతన్ని స్లో చేసింది అండ్ ఆ టైంలో ప్రెసిడెంట్కి ఫేవర్గా ఉండే ఆర్మీ ప్రెసిడెంట్ని ఎస్కేప్ చేశారు. అండ్ కెరాకస్ పూర్తిగా వీళ్ళ కంట్రోల్కి రాలేదు అండ్ మిగతా వాళ్ళు కూడా సరైన కోఆర్డినేషన్ లేకపోవడంతో మిగతా చోట్లను కూడా క్యాప్చర్ చేయలేకపోయారు. అండ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నమెంట్ చేతిలో మీడియా ఉంది అండ్ వీళ్ళు దేశద్రోహులు అని అనౌన్స్ చేశారు. అండ్ ప్రెసిడెంట్కి ఫేవర్గా ఉండే మిలిటరీ వాళ్ళని ఎదిరించడం మొదలెట్టింది. వీళ్ళ దగ్గర సరైన కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల తన వాళ్ళు చనిపోకూడదని లొంగిపోయాడు. అండ్ ఆ తర్వాత మిగతా చోట్ల ఉన్న ఆయన రెబల్స్ని ఆపుకోవడానికి గవర్నమెంట్ అతన్ని టీవీలో మాట్లాడించేలా చేసింది. అండ్ అదే వాళ్ళు చేసిన అతి పెద్ద తప్పు. అతను ఆ రోజు టీవీలో మాట్లాడకపోయి ఉంటే ఈరోజు హిస్టరీలో ఇంకోలా ఉండేది. అండ్ ఆ రోజు అతను చెప్పిన మాటలు వెనిజులియన్ ప్రజల్లో గుర్తుండిపోయి ఉంటాయి. ఆయన ఏం చెప్పారో తెలుసా? Compañeros, lamentablemente por ahora los objetivos que nos planteamos no fueron logrados en la ciudad capital. Es decir, nosotros acá en Caracas no logramos controlar el poder. Ustedes lo hicieron muy bien por allá, pero ya es tiempo de evitar más derramamiento de sangre. ఇందులో పోర్ అహోరా అనే మీనింగ్ వచ్చేసి ఫర్ నౌ, ఇప్పటి వరకు ఆపండి అని చెప్పాడు. అండ్ ఇది ఒక స్లోగన్లా మారింది. అండ్ ఆ తర్వాత ఇతన్ని అరెస్ట్ చేశారు. బట్ ప్రజల డిమాండ్ వల్ల ఇతన్ని పనిష్ చేయకుండా వదిలేశారు. అండ్ అప్పుడే అతనికి అర్థమైంది ఇలా కాదు, ఎలక్షన్స్లో నిలబడాలి అని. అండ్ అలాగే నిలబడ్డాడు. అండ్ 1998లో ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో గెలిచాడు కూడా. అండ్ అప్పటి నుంచి మొదలైంది యూఎస్ఏకి అండ్ వెనిజులాకి మధ్య రైవల్రీ. బేసిక్గా ఇతను ఒక సోషలిస్ట్. మనం అమెరికాకి అంత పవర్ ఎందుకు ఇవ్వాలి, మన కంట్రీ ఆయిల్ మీద వాళ్ళ పెత్తనం ఏంటని పీడీవీఎస్ఏ వరల్డ్ టెక్నోక్రాటిక్ లీడర్షిప్ మొత్తాన్ని ఫైర్ చేశాడు. అండ్ అలాగే ఆయిల్ మీద పూర్తిగా గవర్నమెంట్ కంట్రోల్ ఉండేలాగా చూసుకున్నాడు. అండ్ అలాగే ఫారెన్ ఫోమ్ మీద రాయల్టీస్ అండ్ ట్యాక్సెస్ని పెంచాడు. ఆయిల్ మనీ మొత్తాన్ని సోషల్ ప్రోగ్రామ్స్ వైపు పెట్టాడు. అండ్ యూఎస్ దీన్ని పర్సనల్గా తీసుకుంది. అండ్ ఎప్పుడు చేసింది అపోజిషన్కి ఫండింగ్ ఇవ్వడం మొదలెట్టింది. అండ్ అలాగే డెమోక్రసీ ప్రోగ్రామ్స్ పేరు చెప్పి అపోజిషన్ ఎన్జిఓస్కి డైరెక్ట్గా మీడియా సపోర్ట్ని ఇచ్చేది. అండ్ అలాగే వెనిజులా ఫారెన్ ఫోమ్ మీద వేసిన టారిఫ్లకు బదులుగా కార్పొరేట్ లాసూట్స్ అండ్ డిప్లొమాటిక్ ప్రెషర్ని పెట్టడం స్టార్ట్ చేసింది. ఇండైరెక్ట్గా 2002లో ప్రెసిడెంట్ చావేజ్ మీద కాప్ని కూడా చూపించింది. అండ్ ఈ కాప్ సక్సెస్ అయింది కూడా. అయితే కొత్త గవర్నమెంట్ అలా మేము పవర్లోకి వచ్చామని అనౌన్స్ చేసిందో లేదో, ఇలా ఇంకొక గంటలో యూఎస్ఏ కొత్త గవర్నమెంట్ మేము రికగ్నైజ్ చేస్తున్నామని అనౌన్స్ చేసింది. బట్ ప్రజలు ఎలక్ట్ చేసుకున్న గవర్నమెంట్ కదా, ప్రజలు ఆయన కోసం వీధుల్లోకి వచ్చి ప్రొటెస్టులు చేశారు. అండ్ ఆయనకి లాయల్గా ఉండే మిలిటరీ మళ్ళీ 48 గంటల్లో ఆయన్ని పవర్లో కూర్చోబెట్టింది. అండ్ అప్పటి నుంచి చేవేజ్ యూఎస్ఏకి రంకు మొగుళ్ళ తయారయ్యాడు. వాళ్ళు ఏం ప్లాన్ చేసినా సరే అక్కడ ప్రజలు ఆయన వెనకాల ఉన్నారు. అండ్ ప్రతి ఎలక్షన్ ఆయన గెలుస్తూనే ఉన్నాడు. అండ్ అలా యూఎస్ఏకి టాప్ ఆయిల్ సప్లయర్గానే ఉంటూ ఇటువైపు రష్యా, చైనా, ఇరాన్తో చేతులు కలుపుతూ ఉన్నాడు. ముఖ్యంగా రష్యా అండ్ చైనాతో చాలా మంచి రిలేషన్షిప్స్ని పెంచుకున్నాడు. అండ్ అంతే, అది అమెరికా ఇంకా పెద్ద దెబ్బలా తయారైంది. కానీ వాళ్ళు ఏమీ చేయలేక చేతులు పిసుకుంటా కూర్చున్నారు. అండ్ ఈ చావేజ్ టైంలో వెనిజులా లాటిన్ అమెరికాలో రష్యా యొక్క టాప్ ఆర్మ్స్ బయ్యర్గా మారింది. అండ్ అలాగే రష్యా నుంచి హెవీగా ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్, అసాల్ట్ రైఫిల్స్ హెవీగా కొనడం స్టార్ట్ చేసింది. అండ్ అలాగే రష్యన్ బాంబర్స్ అండ్ నావల్ విజిట్స్ని వెనిజులా దగ్గరలో, అంటే అమెరికన్ సాయిల్కి దగ్గరగా ఉండేలా వెల్కమ్ చేసింది. అండ్ ఫైనల్గా రష్యన్ ఆయిల్ ఫర్మ్స్తో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. అండ్ అలాగే చైనా నుంచి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లోన్స్ కింద తీసుకునేది. అండ్ దానికి బదులుగా ఆయిల్ని ఇచ్చేది. చైనీస్ ఫర్మ్స్ సహాయంతో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసేది. ఆయిల్ ఎక్స్పోర్ట్స్ని యూఎస్ఏ నుంచి చైనాకు మార్చడం మొదలెట్టింది. చావేజ్ ఇవన్నీ రివెంజ్ తీర్చుకోవడానికి చేయాల, కేవలం తన కంట్రీ మీద వేరే వాళ్ళ ఆధిపత్యం ఉండకూడదు అనే దానికోసమే చేశాడు. బట్ ఆయనకి పెల్విక్ క్యాన్సర్ వచ్చింది. చాలా ట్రై చేశారు. ఆయన ట్రీట్మెంట్ మేజర్ క్యూబాలో జరిగింది.
అది కూడా చాలా సీక్రెట్గా. బట్ ఆయన March 5, 2013 చనిపోయారు. బట్ చనిపోయే ముందు అంటే ఆయన లాస్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు వరకు కూడా ఆయనకి క్యాన్సర్ ఉంది అనే విషయం ఎవరికి తెలియకుండా చూసుకున్నారు. అండ్ ఈవెన్ అమెరికాకు కూడా తెలిసినా సరే పూర్తిగా తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. అండ్ ఫైనల్గా ఆయన లాస్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు ఒక అనౌన్స్మెంట్ చేశాడు. అదేంటంటే నాకేమైనా అయ్యి నేను చనిపోతే నికోలస్ మదురోని ఎన్నుకోండి అని చెప్పాడు. అండ్ ఎస్, ఆయన చనిపోయిన వెంటనే ఇంటర్మ్ గవర్నమెంట్ ఫామ్ అయింది. అండ్ ఇప్పుడు మదురోనే పవర్లోకి వచ్చాడు. అండ్ కొన్ని వారాలకే మదురో ఎలక్షన్స్ పెట్టాడు. అందులో కేవలం 1.5% తేడాతో ఆయన గెలిచాడు. అండ్ ఈ టైంలోనే ఆయిల్ ప్రైసెస్ కూడా తగ్గాయి. అండ్ కొత్త గవర్నమెంట్ని వీక్ చేయడానికి అమెరికా ప్రాపర్ వే కూడా దొరికింది. మొదట ఎకానమీ మీద దెబ్బ కొట్టాలని చూసింది. అండ్ అప్పుడే యూఎస్ఏ ఒక చిన్న గేమ్ ఆడింది. యూఎస్ఏ గ్లోబల్గా ఆయిల్ అనేది ఎవరి చేతుల్లో ఉన్నా దాన్ని డిమాండ్ని డిసైడ్ చేసేది అమెరికానే. ఇప్పుడు వెనిజులా అనేది పూర్తిగా ఆయిల్ మీద డిపెండ్ అయ్యి రన్ అవుతున్న స్టేట్. అయితే 2014లో కొత్త ప్రెసిడెంట్ వచ్చాక ఆ ఎలక్షన్ని యూఎస్ఏ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. బట్ వాళ్ళు పీకేదేమీ లేదు. సో వాళ్ళు ఒక లాంగ్ గేమ్ ఆడారు. అదేంటంటే యూఎస్ఏ ఆయిల్ని సొంతంగా ప్రొడ్యూస్ చేసుకోవడం మొదలెట్టింది. అండ్ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేసింది. 2014 నుంచి 2014 వరకు ఇలాగే చేసింది. అంటే ఆబ్వియస్గా గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్కి డిమాండ్ తగ్గింది. అండ్ దాంతో ప్రైజెస్ బ్యారెల్ 100 రూపీస్ నుంచి 30 రూపీస్కి పడిపోయింది. దాంతో ఈ మదురో రాగానే ఎకనామిక్ ఇన్ఫ్లేషన్ కూడా వచ్చింది. ఎందుకంటే గ్లోబల్గా ఆయిల్ రేట్లు తగ్గాయి. అండ్ పూర్తిగా ఆయిల్ మీదే డిపెండ్ అయ్యి ఉన్న కంట్రీ కదా. సో అక్కడ వీక్ అయింది, రేట్లు పెరిగాయి. అండ్ ప్రజలకి ప్రాపర్ ఫెసిలిటీస్ ఇవ్వలేకపోయారు. అండ్ ఇదే టైంలో చైనా ఎకనామిక్ గ్రోత్ కూడా స్లో అయింది. ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఆగిపోయింది. దాంతో అక్కడ ఆయిల్ డిమాండ్ కూడా తగ్గింది. అండ్ మామూలుగా ఆయిల్ రేట్లు తగ్గితే సౌదీ లాంటి కంట్రీస్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేయడం తగ్గిస్తాయి. దాంతో ఆయిల్ రేట్లు తగ్గుతాయి. బట్ అప్పుడు సౌదీ అండ్ ఒపెక్ కంట్రీస్ కూడా ఇంకా ఎక్కువ ఆయిల్ని ప్రొడ్యూస్ చేయడం మొదలెట్టాయి. సో వాటి వల్ల వెనిజులా అండ్ అలాగే నైజీరియా, ఆంగోలియా అండ్ ఇరాన్ లాంటి కంట్రీస్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేసినా కొనేవాళ్ళు లేకుండా పోయారు. లిటరల్గా యూఎస్ఏ ఒక మంచి ప్లాన్తోనే వెనిజులాని చావు దెబ్బ తీసింది. అండ్ వెనిజులాలో పేదరికం ఎక్కువైంది. అండ్ ఇదే టైంలో మదురోకి పాపులారిటీ పడిపోయింది. అలాగే అక్కడ ఎకానమీ క్రాష్ అవ్వడం మొదలైంది. మిలిటరీ లాయల్టీ అనేది కూడా తగ్గుతుంది. సో మామూలుగా ఇలాంటి సిచ్యువేషన్లో ఎలక్షన్స్ వస్తే గవర్నమెంట్ పడిపోతుంది. బట్ మదురో కూడా వెనక్కి తగ్గల. 2018 అండ్ 2024 జరిగిన ఎలక్షన్స్లో మళ్ళీ ఆయనే గెలిచాడు. బట్ ప్రజల పాపులారిటీ ఎంత ఉందో నాకు తెలియదు, కానీ అక్కడ ఒక రకంగా డిక్టేటర్షిప్ అయితే నడుస్తుందని అనిపిస్తుంది. మరీ నార్త్ కొరియా టైపు, బంగ్లాదేశ్ టైపు అని కాదు కానీ బట్ కొంచెం ఉంది. ఎలా అంటే అపోజిషన్ లీడర్స్ని జైల్లో వేయడం అండ్ అలాగే ఎలక్షన్స్లో రిగ్గింగ్ చేయడం. సో అమెరికా ఏమనుకుందో, ఇలా కొన్ని సంవత్సరాలు చేస్తే అక్కడ మనకి ఫేవర్గా ఉండే గవర్నమెంట్ని తెచ్చుకోవచ్చు అనుకుంది. బట్ అది జరగల. సో వెనిజులా మీద శాంక్షన్స్ వేసింది. బట్ దానివల్ల మదురో చైనా అండ్ రష్యా వైపు ఇంకా ఎక్కువ వెళ్ళడం మొదలెట్టాడు. అండ్ ఫైనల్గా యూఎస్ఏకి ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు. అండ్ ఇంపీచ్మెంట్ అయ్యాక ఇంక చేసేదేమీ లేక అక్కడ ప్రెసిడెంట్ని ఎత్తుకొచ్చి యూఎస్ఏకి ఫేవర్గా ఉండే గవర్నమెంట్ని పెట్టుకున్నాడు. అండ్ పైకి డ్రగ్స్ అని మాటలు చెప్తున్నాడు, కానీ మరి వెనిజులా కంటే మెక్సికోనే ఎక్కువ డ్రగ్స్ అమ్ముతుంది కదా పీచు మిఠాయి తాత. మరి ఆ దేశంలోకి వెళ్ళలేదే, చెక్కేస్తారా? ఎందుకంటే అక్కడ ఆయిల్ లేదు. అండ్ ఇప్పుడు వెనిజులా దాదాపు 80% ఆయిల్ని చైనాకి అమ్ముతుంది. సో అమెరికా పేషెన్స్ పోయింది. అందుకే లాటిన్ అమెరికాతో ఉంటూ చైనాకి సపోర్ట్ చేస్తామని చెప్పి వెనిజులా మీద అటాక్ చేసి ప్రెసిడెంట్ని దొంగోళ్ళు పట్టుకునే వాళ్ళకి ఎత్తుకొచ్చారు. అండ్ ఇప్పుడు వెనిజులా ఫ్యూచర్ ఏంటి అంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు వైస్ ప్రెసిడెంట్ని ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసింది. అండ్ ప్రపంచ దేశాలన్నీ ఒక్క ఇజ్రాయెల్ తప్ప మ్యాక్సిమం అన్ని దేశాలు అమెరికాని ఖండించడమో లేదా అమెరికా జోక్యం చేసుకోవడం తప్పు అని చెప్తున్నాయి. అండ్ అమెరికా కూడా చాలా ప్రాపగండాని పుష్ చేస్తుంది. అంటే ప్రెసిడెంట్ అరెస్ట్ చేశాక వెనిజులా ప్రజలు స్ట్రీట్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారని. బట్ అదెవరో కాదు, అమెరికాలో ఉన్న వెనిజులియన్ ప్రజలు అమెరికన్ స్ట్రీట్లోకి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ అసలు వాళ్ళు వెనిజులియనో కాదో కూడా తెలియదు. అయితే ఈ మదురో రూలింగ్ ఏమైనా బాగుందా అంటే అది కూడా లేదు. బట్ ఒప్పుకోవాలి కదా, 2 వర్షన్స్ చెప్పాలి. బట్ 2014 నుంచి 2025 వరకు అమెరికా వెనిజులాని ఎలా నాశనం చేసింది, అండ్ ఇప్పుడు ప్రపంచ దేశాలు దీని మీద ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాయి, అండ్ ఇంకా చాలా ఉన్నాయి. కిమ్మావది ఇంకా కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే లెంత్ నాకు తెలిసి ఎక్కువైపోయి ఉంటుంది. ఇప్పుడు ఎంత వచ్చిందో అంతకంటే ఇంకా ఎక్కువ చెప్పుకోవాలి. సో అవన్నీ ఒక ప్రాసెస్లో చెప్పుకుంటూ వస్తాను. బట్ చెప్పాను కదా 2 రోజులు ఉన్నాను. సో కవర్ చేయడానికి చూస్తే ఒక వీడియో అయినా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా. బట్ మీకు ఇప్పటివరకు నచ్చింది అనుకుంటున్నా. మా ఇన్ఫర్మేషన్, మా రీసెర్చ్ మీకు వర్త్ అనిపిస్తే అండ్ 2014 నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో మీకు కావాలంటే పార్ట్ 2 కూడా చేస్తాను. కింద పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఆ వేస్ట్ ఫెలో వాడి గురించి తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు కాదు, కొంచెం పనులు ఉన్నాయి. మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను. కంగారు పడకండి, కామెంట్లు చేయకండి. ఆడికి రీచ్ కావాలి. మనం ఇప్పుడు వీడియోలు చేసి ఆడికి రీచ్ ఇవ్వాల్సినంత అర్జెంట్ ఎమర్జెన్సీ ఏమీ లేదు. ఆ దరిద్రుడు ఆల్రెడీ క్రెడిబిలిటీ కోల్పోయాడు. ఇంకా నేను సపరేట్గా వచ్చి ఆ నిరిపప్ప చేయాల్సిన పని లేదు. యాక్చువల్గా నేను వీడియో చేశాను, కానీ వాడికి రీచ్ ఇవ్వడం ఇష్టం లేక ఆ హోల్డ్ చేసి ఉంచాను. 21 minutes వీడియో కూడా వచ్చింది. ఇది December 31st చేశాను. కానీ వాడికి రీచ్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాడు రీచ్ కోసమే ఇంత చేస్తాడు. మనం వెళ్ళి మళ్ళీ ఆడికి రీచ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆడికి ఇప్పుడు చూడండి, అందరూ అన్సబ్స్క్రైబ్ చేశారు అనుకుంటున్నారు. ఏమవుతుంది?
ఆడు ప్రతి వీడియోని ఆ 7 లక్షలు 8 లక్షలు చూస్తున్నారు, ఆడికి డబ్బులు వస్తున్నాయి. అదే కదా కావాలి, మనం తిట్టి మరీ ఆడికి డబ్బులు ఇస్తున్నాం. ఏం సర్లేండి, తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఎమర్జెన్సీ లేదు, కానీ మన వీడియోస్ మనం చేసుకుంటే వెళ్దాం. కానీ మంచి రోస్ట్ వీడియో పడింది, కానీ నాకు అడిగి రీచ్ అవ్వడం ఇష్టం లేక పోస్ట్ చేయట్లేదు. సరే, అండ్ సబ్స్క్రైబ్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వీడియోస్ ఎవరైనా చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ.